టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం. దిల్ రాజు రాజీ ఫార్ములా. హాయ్, వెల్కమ్ టు తెలుగు ఉమా వ్లాగ్స్. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటో మీకు తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వివాదం. ఈ వివాదానికి పరిష్కారం కనుగొనటానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. అమెరికా నుంచి వచ్చి వెంటనే సీఎం రేవంత్తో భేటీ అయిన దిల్ రాజు ఈ సమస్యపై రాజీ ఫార్ములాను సిద్ధం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ అంశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా తాజా అప్డేట్స్ అందుకోండి. సంక్రాంతి సినిమాలు టెన్షన్లో దిల్ రాజు. సంక్రాంతి పండుగ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సీజనల్ బ్లాక్బస్టర్ల సమయం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న 4 ప్రధాన చిత్రాల్లో 3 దిల్ రాజు ప్రొడక్షన్స్కు చెందినవే. ముఖ్యంగా గేమ్ చేంజర్ వంటి భారీ ప్రాజెక్టులకు నిర్మాతగా ఉన్న ఆయన టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షో రద్దు కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం కావాలని ఆయన కృషి చేస్తున్నారు. దిల్ రాజు చొరవ, సమన్వయం, రాజీ ఫార్ములా. అల్లు అర్జున్ బెయిల్పై విడుదల తర్వాత అతన్ని ఇంటికెళ్లి పరామర్శించిన దిల్ రాజు, శ్రీతేజ్ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం రేవంత్తోనూ చర్చలు జరిపి ఆయన అభిప్రాయాలను విశ్లేషించారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా సమస్య పరిష్కారానికి పునాదులు వేస్తున్నారు. రాజీ ఫార్ములా. బెనిఫిట్ షోలను పునరుద్ధరించాలి. టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి వెసులుబాటు పొందాలి. తెలంగాణను భారీ మార్కెట్గా మరింత అభివృద్ధి చేసేందుకు చిత్ర పరిశ్రమ పూర్తి సహకారం అందించాలి. సమావేశంలో సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సీఎం రేవంత్ బెనిఫిట్ షోలు పునరుద్ధరించడంపై మరియు టికెట్ ధరల విషయంలో టాలీవుడ్ విజ్ఞప్తిని ఏ మేరకు అంగీకరిస్తారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. దిల్ రాజు నాయకత్వంలో టాలీవుడ్ పెద్దల మద్దతుతో ఈ వివాదానికి పరిష్కారం వస్తుందా, లేక మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.